సోషల్ మీడియాలో బయట త్రిష పేరు ఇంతగానం మోగుతున్నా రాజకీయ పండితులు మాత్రం ఇంకో లెక్క చెప్తున్నారు. ఇప్పట్ల త్రిషకు రాజకీయాలలో ఎంట్రీ ఇప్పించే ఆలోచన విజయ్కు లేనే లేదట. ఈ తిరుచి ఈస్ట్ జాగల డిఎంకే పార్టీ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎట్లయినా సరే ఈ సీటు కొట్టి విజయ్ సారుకు పొలిటికల్ గా బ్రేకులు వేయాలని వాళ్ళు మాజీ మంత్రి అన్బిల్ మహేష్ ను బరిలో దించుతున్నారంట. ఇంతటి టఫ్ ఫైట్లా రాజకీయంలో ఏబీసీడు తెలియని త్రిషాను దింపితే కష్టమని విజయ్ లెక్కలు వేసుకుండంట. అసలే ఇది తొలి పరీక్ష. ఈడ గనక తేడా కొడితే పబ్లిక్ లా రాంగ్ సిగ్నల్స్ పోతదని సోంచాయిస్తుండట. అందుకే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనకుండా విజయ్ తన ప్లాన్ మార్చిండు. ఈ జాగల నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సహాయం సారును పోటీ చేయిస్తే ఎట్లా ఉంటదని ఆలోచిస్తుండట. పబ్లిక్లో మాత్రం సహాయం సార్కు గట్టి పేరుంది. ఆయన అయితే డిఎంకే వ్యూహాలకు కరెక్ట్గా చెక్ పెడతాడని ముఖ్యమంత్రి విజయ్ గట్టిగా నమ్ముతున్నాడు. ఒకవేళ ఆ ఐఏఎస్ సారు ఒప్పుకోకపోయినా ఇంకో గట్టి క్యాండిడేట్ను చూస్తాడు కానీ రిస్క్ తీసుకొని త్రిషాను మాత్రం దించే ప్రసక్తి లేదని టీవీకే పార్టీ ముఖ్య నాయకులు చెప్తాండ్రు. ఇదంతా చూస్తాంటే ఆమెకు ఈ రకమైన అడ్డంకులు తప్పవా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు ఆగితే అస్సలు క్యాండిడేట్ ఎవరో తేలిపోతుంది. కానీ అభిమానులు మాత్రం త్రిషాకే టికెట్ ఇవ్వాలని ఒకటే పట్టుబట్టి కూసున్నారు. ఒకవేళ త్రిషను కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఈ పార్టీ కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన కొత్తలోనే విజయ్ సార్కు ఇది పెద్ద తలనొప్పిలాగా తయారైంది. ముందు ముందు ఈ పొలిటికల్ చెస్ ఆటల ముఖ్యమంత్రి ఏ పావు ఎట్లా కదిలిస్తాడో అని పబ్లిక్ అంతా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. విజయ్ కూడా అంత తొందరగా నిర్ణయాలు తీసుకునే రకం కాదు.